వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రోడ్డు మార్గంలో విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి బయలుదేరి వెళ్లిన త్వరలో జరగనున్న ఎన్నికల్లో తప్పక పోటీ చేస్తాను, 2-3 రోజుల్లో మంచి వార్త వింటాను, తనకు టికెట్ వస్తుందని భావిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు తనకు భాజపా తెదేపాల నుంచి ఎటువంటి సమాచారం అందలేదు. విమానాశ్రయంలో రఘురామకృష్ణరాజుకు స్వాగతం పలికిన తెదేపా శ్రేణులు తనకు టికెట్ వస్తుందని భావిస్తున్నట్లు రఘురామకృష్ణరాజు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు తనకు భాజపా తెదేపాల నుంచి ఎటువంటి సమాచారం అందలేదు. విమానాశ్రయంలో రఘురామకృష్ణరాజుకు స్వాగతం పలికిన తెదేపా శ్రేణులు విజయవాడ రావడం జరిగింది. ఇవాళ అమ్మవారి దర్శనం చేసుకుని రేపు నా నియోజకవర్గానికి వెళ్తాను. బహుశా 3-4 రోజుల్లో నాకైతే మంచి వార్త వస్తుందని అనుకుంటున్నాను. తెలీదు, ఏ పార్టీయో తెలియదు, ఎమ్మెల్యే ఎంపీయో తెలియదు, ఏమీ తెలియదు. అమ్మవారికి నివేదిద్దామని వెళ్తాను. తెలుగుదేశం పార్టీ నుంచి నర్సాపురం ఎంపీ టికెట్ వస్తుంది. ఏమో, నేను మీ అందరిలానే మీడియాలోనే చదువుతున్నా రకరకాల వార్తలు. నాకైతే ఖచ్చితంగా డెఫినెట్గా పోటీ చేస్తాను అనే నా సంపూర్ణ విశ్వాసం. తక్కువ మాట్లాడితే మాట్లాడలేదంటారు, కొంచెం ఎక్కువ మాట్లాడితే బాగా ఎక్కువ మాట్లాడేదంటారు. కాంట్రవర్సీ అనవసరం కాబట్టి. బాబు గారిని ఎప్పుడు కలుస్తున్నారండి? బాబు గారిని ఎప్పుడు కలుస్తున్నారండి? ఏమండి, బాబు గారిని ఎప్పుడు కలుస్తున్నారు? కలుస్తూనే ఉంటాం. దానికి మళ్ళీ ఇప్పుడు అప్పుడే ఉంది.